లాస్ట్ టైం కాక్రోచెస్‌కి ఒక మంచి హోమ్ రెమెడీ అయితే షేర్ చేశాను కదండీ! ఇదిగోండి ఈ వీడియో అన్నమాట. దీనికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బాగా ఎఫెక్టివ్‌గా పనిచేసింది అని చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. ఈ వీడియో మిస్ అయిన వాళ్ళు దీని లింక్ అనేది నేను కామెంట్స్‌లో పిన్ చేస్తాను. చెక్‌ఔట్ చేయండి. బట్ కొంతమంది కామెంట్ చేశారు నాప్థలిన్ బాల్స్ హెల్త్‌కి మంచిది కాదు కదా అని. ఇట్ ఈస్ నాట్ థాట్ హార్మ్‌ఫుల్. ఎందుకంటే మనం వార్డ్‌రోబ్‌లో అక్కడ ఇక్కడ వాడుతూ ఉంటాం కదా! డైరెక్ట్‌గా మనం కన్జ్యూమ్ చేస్తేనే మన హెల్త్ ఏమన్నా హార్మ్ అవుతుంది. అంతేగాని ఇట్స్ వెరీ సేఫ్ అన్నమాట. బట్ ఇట్స్ ఓకే. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఈరోజు కాక్రోచెస్‌కి ఇంకో రెమెడీ అయితే షేర్ చేస్తున్నా. ఒక ప్యాన్‌లో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో ఒక 10 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసి బాగా బాయిల్ చేయండి. కలర్ మారాక 1 స్పూన్ బేకింగ్ సోడా వేయండి. చల్లారాక ఒక స్ప్రే బాటిల్‌లో ఫిల్ చేసేసి కిచెన్‌లోని ప్రతి కార్నర్‌లో స్ప్రే చేయండి. స్పెషల్లీ ఇది నైట్ టైమ్ రొటీన్ లాగా మార్చేసుకోండి. నేనైతే ఎవ్రీ నైట్ ఇలాగే చేస్తాననమాట. దానికి హాట్ స్మెల్‌కి కాక్రోచెస్ రావు. ఉన్నా సరే పారిపోతాయన్నమాట. స్టవ్ కింద, సిలిండర్ దగ్గర ఇలా నైట్ టైమ్ నేను స్ప్రే చేసి పడుకుంటాను. కాక్రోచెసే కాదండి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఏమీ ఉండవన్నమాట. కిచెన్ నీట్ అండ్ హైజీన్‌గా ఉంటుంది. కాక్రోచెస్ చాలా ఎక్కువగా ఉంటే మాత్రం ఈ జెల్ అప్లై చేయండి. ఇలాంటి మరిన్ని యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పేజ్‌ని కూడా ఫాలో అయిపోండి. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బై బై.